హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు పెయిడ్ కోర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, నంబర్ అండ్ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా నా యొక్క అప్డేట్స్ కావచ్చు, నా వీడియోస్ కావచ్చు, అండ్ మిగతావి ఏవైనా కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఏమి లేదు, టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మీరు మహేష్ విత్ మ్యాథ్స్ తెలుగు అని టైప్ చేసినట్లయితే నా టెలిగ్రామ్ యొక్క ఛానల్ రావడం జరుగుతుంది. దాంట్లో జాయిన్ అయితే మీరు ప్రతి ఒక్క అప్డేట్ అయితే పొందుతారు. అండ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మన దగ్గర 2 పెయిడ్ కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకే దాని గురించి నేను చెప్తాను చూడండి. మ్యాథ్స్కి సంబంధించిన పెయిడ్ కోర్స్ అనమాట. ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. 175 వీడియోస్తో 0 to హీరో కాన్సెప్ట్తో ఉండడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది. 4.5 monthsలో ఉండడం జరుగుతుంది అనమాట. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. నెట్ ఉన్నట్లయితే మీరు ఒక వీడియోని 100 సార్లు చూసినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ చూసుకోండి, 180కి పైగా వీడియోలు ఉంటాయి. 170 అయితే రాయడం జరిగింది. 180కి పైగా వీడియోలతో కంప్లీట్ కోర్స్ అయితే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రతి టాపిక్ని 0 to హీరో లెవెల్లో చెప్పడం జరుగుతుంది. కాస్ట్ ఓన్లీ 1000 రూపీస్, 4.5 months వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకుంటే 9010304843 అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి అదే స్క్రీన్ షాట్ని 9010304843 అనే నెంబర్కే పంపగలరు. ఇక్కడ చూసుకోండి. అండ్ నెక్స్ట్ కోర్సు ప్రీవియస్ పెయిడ్ కోర్స్ అనమాట. రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అనమాట. దీంట్లో 1600కి పైగా క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. 1700 వరకు ఉండడం జరుగుతుంది. దీంట్లో 500 మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. మ్యాథ్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా 500 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 500 టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇస్తాను. అండ్ అదేవిధంగా 500+ రీజనింగ్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే అవసరమో అవి టాపిక్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్ అనమాట. వ్యాలిడిటీ 4.5 months, 5 months వరకు ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకోండి, దీన్ని కూడా కొనాలనుకుంటే 9010304843 అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని 9010304843 అనే నెంబర్కి సెండ్ చేస్తే నేను ఆటోమేటిక్గా మీకు రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందో అన్నీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఏ ఒక పనిని 18 రోజుల్లో, బి అదే పనిని 20 రోజుల్లో, సి అదే పనిని 30 రోజుల్లో చేయగలరు. బి మరియు సిలు పని ప్రారంభించి 2 రోజులు పని చేసిన తర్వాత పనిని వదిలి వెళ్తారు. మిగిలిన పనిని ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏమన్నారు, ఏ ఒక పనిని 18 రోజుల్లో, బి అదే పనిని 20 రోజుల్లో, సి అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. ఇక్కడ చూసుకోండి, ఎల్సిఎం తీస్తున్నాను నేను. ఇక్కడ ఎల్సిఎం అనేది కొంచెం లార్జ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 18, 20, 30గా తీసుకొని ఎల్సిఎం తీయండి. సో ఇప్పుడు చూసుకోండి, 20, 30 ఈ రెండు కూడా 10 ఎక్కంలో వస్తాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్ నేను 10 ఎక్కంలో తీస్తున్నాను. ఇక్కడ 18కి 18, సో 10 రెంట్ల 10 ముళ్ళ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ నేను 3 టేబుల్లో తీసాను అనుకోండి, 3 6 జా, ఇక్కడ 2కి 2, 3 1 జా అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి, 2 టేబుల్లో తీసాను అనుకోండి, ఇక్కడ 3, ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, 10 × 3 అంటే 30, 30 × 2 అంటే 60, 60 × 3 అంటే 180 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎల్సిఎం ఎంత అంటే 180. ఇక్కడ చూసుకోండి, దీంట్లో 180 వస్తుంది, దీంట్లో వస్తుంది, దీంట్లో కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చూసుకోండి, ఇది టోటల్ వర్క్. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ డేస్ 1 డే వర్క్ రాయాలి కదా, 1 డే వర్క్. ఇక్కడ చూసుకోండి, 18 × 10 అంటే తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే 9 జా రావడం జరుగుతుంది. 20 × 9 కావాలంటే 2 × 9 అంటే 18 కదా, ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. 3 × 6 అంటే 18 కదా, 18 అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ 0కి ఇక్కడ 0. ఇప్పుడు చూసుకోండి, లివింగ్ జాయినింగ్ అనే కాన్సెప్ట్లో ఎప్పుడైనా ఒక లైన్ గీసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది స్టార్టింగ్ అనమాట. సో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ వర్క్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి, మనకేమైంది, మొదట బి మరియు సిలు ప్రారంభించారు. ఇక్కడ చూసుకోండి, బి ప్లస్ సిలు ప్రారంభించారు. ప్రారంభించిన 2 days తర్వాత, సో ఇప్పుడు చూసుకోండి, బి ప్లస్ సిలు ఎన్ని రోజులు పనిచేశారు, 2 days కాబట్టి 2 అని చెప్పేసి రాసుకున్నాను. 2 days అంటే ఇక్కడ వరకు చేశారనుకోండి. 2 days తర్వాత పనిని వదిలి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు, బి వెళ్ళిపోయారు, సి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోతే మిగిలిన పని ఎవరు చేశారు, ఏ చేశారు కాబట్టి ఏ రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి, బి మరియు సిలు 2 రోజులు పని చేశారు కాబట్టి బీనేమో ఒక్కరోజు 9 యూనిట్ల పని చేస్తాడు, సినేమో ఒక్కరోజు 6 యూనిట్ల పని చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, 9 + 6 రాసుకున్నాను. వాళ్ళిద్దరి యొక్క 1 డే వర్క్ రాస్తున్నాను, 2 రోజులు కాబట్టి × 2. ఇప్పుడు చూసుకోండి, 15 × 2 అంటే ఎంత,
30 కాబట్టి 30 యూనిట్స్ వరకు అయితే కంప్లీట్ చేశారు. 2 డేస్‌లో ఎంత పని చేశారంటే 30 యూనిట్ల వరకు కంప్లీట్ చేశారు. ఇక్కడ చూసుకోండి టోటల్ వర్క్ ఏమో 180 యూనిట్లు. దాని నుంచి 30 తీసేస్తే మిగిలింది ఎంత అంటే 150 కాబట్టి ఈ 150 యూనిట్స్ వర్క్‌ని ఎవరు చేస్తున్నాడు? చేస్తున్నారు. యొక్క 1 డే వర్క్ ఎంత 10 కాబట్టి ఇక్కడ 10 చేసినట్లయితే ఇక్కడ క్యాన్సల్ అయితే సో మిగిలిన వర్క్‌ని 15 డేస్‌లో చేయగలడు అని చెప్పేసి చాలా క్లియర్‌గా చెప్పేయచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పొచ్చు. ఈ మోడల్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇంపార్టెంట్ మోడల్ ఇది రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. 1 మెన్ అండ్ 1 ఉమెన్ అండ్ 1 బాయ్ కలిసి ఒక పనిని 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. 1 మెన్ అదే పనిని 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. 1 బాయ్ అదే పనిని 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయినా 1 ఉమెన్ అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ 1 మెన్ ఆ తర్వాత 1 బాయ్ ప్లస్ అండ్ అన్నాడు కాబట్టి ప్లస్ రాసుకుంటున్నాను. 1 బాయ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి అండ్ 1 ఉమెన్ ముగ్గురు అన్నాడు కాబట్టి ఇక్కడ 1 మెన్ 1 బాయ్ 1 ఉమెన్ ముగ్గురు అన్నాడు కాబట్టి ముగ్గురు రాసుకున్నాను. సో కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 3 డేస్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి 3 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత 1 మెన్ ఇక్కడ 1 మెన్ కాబట్టి మెన్ దగ్గరనే రాసుకున్నాను. 1 మెన్ అదే పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 6 డేస్లో కాబట్టి ఇక్కడ 6 అని రాసుకున్నాను. 1 బాయ్ అదే పనిని 18 డేస్లో ఇక్కడ చూసుకోండి 1 బాయ్ అదే పనిని 18 డేస్లో కాబట్టి 18 డేస్లో నేను రాసుకున్నాను చూడండి. ఇప్పుడు చూసుకోండి ఎల్సిఎం తీస్తున్నాను. ఈ మూడిట్లలో హైయెస్ట్ ఎంత అంటే 18 అనేది 3లో వస్తుంది 6లో వస్తుంది కాబట్టి డైరెక్ట్ 18 అనేది మన టోటల్ వర్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ఇది డేస్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది 1 డే వర్క్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3 × 6 చేస్తే 18 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 6 × 3 చేస్తే 18 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 18 × 1 చేస్తే 18 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూసుకోండి బి యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 1. ఇక్కడ చూసుకోండి డైరెక్ట్ బి దగ్గర 1 రాస్తున్నాను. ఎందుకోసం అంటే బి యొక్క 1 డే వర్క్ 1 కాబట్టి 1 రాయడం జరిగింది. ఆ తర్వాత చూసుకోండి ఒక మెన్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 3 కాబట్టి ఇక్కడ చూసుకోండి 3 రాస్తున్నాను. సో మెన్ యొక్క 1 డే వర్క్ 3, బాయ్ యొక్క 1 డే వర్క్ 1. ఇక్కడ చూసుకోండి వీళ్ళ ముగ్గురి 1 డే వర్క్ ఎంత అంటే 6. ఇక్కడ చూసుకోండి 3 అయిపోయింది 4 అయిపోయింది. ఎందుకోసం అంటే 3 + 1 4 అయిపోయింది. ఇంకా ఎంత అవసరం 2 కాబట్టి ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా ఒక ఉమెన్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 6 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను చాలా క్లియర్గా రాయడం జరిగింది. సో బాయ్ యొక్క 1 డే వర్క్ 1 కాబట్టి ఇక్కడ 1 రాసుకున్నాను. మెన్ యొక్క 1 డే వర్క్ 3 కాబట్టి 3 రాసుకున్నాను. వీళ్ళిద్దరూ 4 కంప్లీట్ చేస్తారు. ఓవరాల్గా 6 కావాలి కాబట్టి ఇక్కడ ఇంకో 2 తీసుకుంటాం. ఇప్పుడు చూసుకోండి సో 1 ఉమెన్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే ఒక ఉమెన్ రోజు 2 యూనిట్ల పని చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో టోటల్ మనకి ఇక్కడ చూసుకోండి ఇది యూనిట్లు 4 కాదు. ఇక్కడ చూసుకోండి ఒక మెన్ రోజు 2 యూనిట్ల పని చేస్తుంది. టోటల్ వర్క్ ఎంత 18 యూనిట్లు కాబట్టి 18 యూనిట్ల వర్క్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 18/2 చేస్తే 9 రోజులు పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రోజు 2 యూనిట్లు వేస్తే 18 యూనిట్లు కంప్లీట్ అవ్వడానికి 9 రోజులు పడుతుంది. అది ఆటోమేటిక్గా మనకి తెలుసు. ఇక్కడ చూసుకోండి 9 డేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూసుకోండి ఇంపార్టెంట్ మోడల్ ఇది. చాలా మెంబర్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటుంది. క్వశ్చన్ కొంచెం లాజికల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఒక పురుషుడు మరియు ఒక బాలుడు ఒక పనిని 24 రోజుల్లో చేస్తారు. లాస్ట్ 6 డేస్ మెన్ మాత్రమే వర్క్ చేస్తాడు. మిగిలిన డేస్ ఇద్దరూ కలిసి వర్క్ చేస్తారు. టోటల్ వర్క్ 26 డేస్లో కంప్లీట్ అయితే అదే పనిని బి ఒక్కడే అనగా బాయ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి సో ఇటువంటి క్వశ్చన్ అనేది చాలా సింపుల్ వేలో నేను ఇక్కడ చెప్తాను చూడండి. మన క్వశ్చన్లో ఏమి ఇవ్వడు, ఇండైరెక్ట్గా అయితే ఇస్తాడు కానీ డైరెక్ట్గా అయితే ఏమి ఇవ్వడు. ఇక్కడ చూసుకోండి ఒక మెన్ ఆ తర్వాత మరియు అన్నారు కాబట్టి ప్లస్, మరియు అంటే ప్లస్ తీసుకోండి, ఆర్ అంటే ఈక్వల్ టు తీసుకోండి. సో చూసుకోండి ఆ తర్వాత ఒక బాలుడు కాబట్టి ఒక బాయ్
కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో 24 డేస్లో కాబట్టి 24 మరియు అంటే కలిసి చేస్తున్నారని అర్థం. ఇప్పుడు చూసుకోండి 1 men ప్లస్ 1 బాయ్ కలిసి ఒక పనిని 24 డేస్లో చేస్తారు. ఇప్పుడు చూసుకోండి వీళ్ళ యొక్క 1 డే వర్క్ తెలీదు, మనకి ఏమి ఇవ్వలేడు. లాస్ట్ 6 డేస్ మాత్రమే మెన్ వర్క్ చేశాడు అండ్ మిగతా డేస్ ఇద్దరు కలిసి చేశారు. టోటల్ 26 డేస్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 డే వర్కే తెలియదు మనకి. సో కాబట్టి ఇప్పుడు చూసుకోండి 1 డే వర్క్ ఇక్కడ తెలియదు కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ రాస్తున్నాను చూడండి 1 డే వర్క్ తెలీదు, కనుగొనడానికి కూడా లేదు. ఎందుకోసం అంటే ఒకటే ఇచ్చాడు ఇక్కడ తెలియదు. అటువంటప్పుడు ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక మెన్ ఒక బాయ్ ఉన్నాడు కాబట్టి 1 డే వర్క్ ఏమనుకోండి అంటే 1 డే వర్క్ని 2 అని చెప్పేసి అనుకోండి. 2 ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 అనుకుంటున్నాము. ముగ్గురుంటే 3 అనుకోండి, నలుగురుంటే 4 అనుకోండి, ఒక్కరుంటే 1 అనుకోండి. ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 అనుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి వీళ్ళ 1 డే వర్క్ 2 అనుకుంటే ఇంటూ 2 చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ డేస్, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1 డే వర్క్. డేస్ ఇంటూ 1 డే వర్క్ చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది, టోటల్ వర్క్ రావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 48 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టోటల్ వర్క్ ఎంత అంటే 48 యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి టోటల్ వర్క్ 48 యూనిట్స్. అయితే మన క్వశ్చన్లో ఏమన్నాడు, లాస్ట్ 6 డేస్ మెన్ మాత్రమే వర్క్ చేస్తాడు. ఇక్కడ చూసుకోండి లాస్ట్ 6 డేస్ మెన్ మాత్రమే వర్క్ చేస్తున్నాడు. టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంటే 26 రోజుల్లో కంప్లీట్ అయింది. 26 రోజుల్లో కంప్లీట్ అయింది. లాస్ట్ 6 రోజులు మెన్ వర్క్ చేస్తున్నాడు. అంటే 20 రోజులు ఇద్దరూ కలిసి పనిచేసినట్టే కదా. కాబట్టి ఇక్కడ చూసుకోండి 20 రోజులు ఇద్దరూ కలిసి పనిచేశారు కాబట్టి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు, ఇద్దరి యొక్క 1 డే వర్క్ మనకు తెలుసు 2 అని. కాబట్టి ఇక్కడ 2 అని చెప్పేసి రాసుకుంటున్నాను. 20 రోజులు ఇద్దరు కలిసి 2 యూనిట్లు పనిచేశారు కాబట్టి 40 యూనిట్ల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఎంత 8 కాబట్టి 8 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఈ 8 యూనిట్ల వర్క్ని ఎవరు చేస్తారు, లాస్ట్ 6 డేస్ ఇదే కదా మిగిలింది. లాస్ట్ 6 డేస్లో 8 యూనిట్ల వర్క్ని మెన్ మాత్రమే చేస్తాడు కాబట్టి మెన్ మాత్రమే 8 యూనిట్ల వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు, 6 రోజుల్లో చేస్తాడు. కాబట్టి ఇక్కడ బై 6 చేస్తే మనకి మెన్ యొక్క 1 డే వర్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 4/3 రావడం జరుగుతుంది. 4/3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెన్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే మెన్ యొక్క 1 డే వర్క్ 4/3 అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేయచ్చు. ఇప్పుడు చూసుకోండి మనకు తెలుసు 1 men ప్లస్ 1 బాయ్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 2 అని చెప్పేసి తెలుసు. ఇక్కడ చూసుకోండి 2 అనుకున్నాం కదా, ఇక్కడ 1 డే వర్క్ రాస్తున్నాను 1 డే వర్క్. ఇప్పుడు చూసుకోండి మెన్ది తెలుసు కాబట్టి మెన్ ప్లేస్లో నేను ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాను. ఇక్కడ 1 బాయ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 2 అనమాట. ఇప్పుడు చూసుకోండి దీన్ని అటు పంపించామనుకో 1 బాయ్ ఈక్వల్ టు 2 మైనస్ 4/3 అంటే ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా మనకి ఇక్కడ 1 బాయ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 మైనస్ 4/3 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా బాయ్ యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 2/3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా మనకి బాయ్ యొక్క 1 డే వర్క్ రావడం జరిగింది, మెన్ యొక్క 1 డే వర్క్ కూడా మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు, బాయ్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత 48 యూనిట్స్ కాబట్టి 48 యూనిట్స్ అనమాట. ఎవరు చేస్తున్నారు, బాయ్ చేస్తున్నారు కాబట్టి బాయ్ రోజు ఎంత పని చేస్తా అంటే 2/3 యూనిట్లు పనిచేస్తారు కాబట్టి 2/3 రాసుకుంటున్నాను. 3 అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు 48 × 3/2 అంటే ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తే 24 కాబట్టి సో 24 × 3 అంటే 72 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 72 డేస్లో సో బాయ్ ఒక్కడే ఆ పనిని కంప్లీట్ చేయగలడు. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ థింగ్ మనకి 1 డే వర్క్ తెలియనప్పుడు సో 1 డే వర్క్ అయితే అనుకోవాలి. లెట్ అనుకోండి లేదంటే సే అనుకోండి. ఇక్కడ 2 ఎందుకు అనుకుంటున్నామంటే ఇక్కడ 1 మెన్ అండ్ ప్లస్ 1 బాయ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి మనం 2 అనుకుంటున్నాం. ఇక్కడ మెన్ బాయ్ ఇద్దరు వ్యక్తులు ఇచ్చాడు కాబట్టి డిఫరెంట్ పీపుల్స్ ఇద్దరు ఇచ్చాడు కాబట్టి 2 అనుకున్నాం. అదేవిధంగా 1 మెన్ 1 ఉమెన్ 1 బాయ్ అని ముగ్గురు ఇచ్చినట్లయితే 3 అనుకునే వాళ్ళం. ఈ విధంగా అనుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో మోస్ట్ రిపీటెడ్ బిట్ ఇది, చాలా మెంబర్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. కొంచెం క్వశ్చన్ ఫార్మాట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఇవ్వచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి
ఇంపార్టెంట్ మోడల్ ఇది. కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంటది అండ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క క్వెషన్ ఇంపార్టెంటే. మొదట్లో నేను కొన్ని క్వెషన్స్ అయితే బేసిక్ నుంచి చెప్పాను. అవి కూడా వస్తున్నాయి కాబట్టి చెప్పడం జరిగిందనమాట. సో, ప్రతి ఒక్క మోడల్‌ని కవర్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, చూడండి, 7/10వ వంతు పనిని 15 రోజుల్లో చేస్తాడు. మిగిలిన పనిని ఏ మరియు బిలు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయినా ఏ మరియు బిలు మొత్తం పని చేయడానికి పట్టే కాలం ఎంత? ఇక్కడ చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉంటది. చాలా క్లియర్‌గా నేను చెప్తాను చూడండి. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. సో, ఇప్పుడు చూసుకోండి, 7/10వ వంతు పనిని 7/10వ వంతు పనిని ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో కాబట్టి 15 రోజుల్లో. సో, ఇక్కడ చూసుకోండి, నేను చాలా క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ ఉండేది మన టోటల్ వర్క్ అనమాట. ఇక్కడ రాస్తాను చూడండి. 7/10 అన్నాడు కాబట్టి 10 అనేది మన టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ ఇది. కంప్లీట్ చేసిన వర్క్ ఎంత అంటే 7. 10 భాగాల్లో 7 భాగాలు కంప్లీట్ చేశారనమాట. అంటే మిగిలిన భాగాలు ఎన్ని? 3 భాగాలు ఉన్నాయి కదా! ఆ 3 భాగాలు ఎవరెవరు చేస్తున్నారంటే ఏ మరియు బిలు చేస్తున్నారు. 3/10వ వంతు పనిని ఎవరెవరు చేస్తున్నారంటే ఏ మరియు బిలు చేస్తున్నారు. ఎన్ని రోజుల్లో అంటే 4 రోజుల్లో కాబట్టి 4 రాసుకున్నాను చూడండి. సో, ఇప్పుడు చూసుకోండి, మన క్వెషన్ ఏమి అడిగాడు. క్వెషన్ చూడండి. క్వెషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఏ మరియు బిలు మొత్తం అదే పని చేయడానికి పట్టే కాలం. ఇక్కడ చూసుకోండి. సో, మన క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు? ఏ మరియు బిలు మొత్తం పని చేయడానికి, మొత్తం పని అంటే ఒక కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, ఇది ఇటు పంపించామనుకోండి. సో, 2 రకాలుగా చేయొచ్చు. డైరెక్ట్ నేను చెప్తాను చూడండి. ఏ మరియు బిలు ఇక్కడ ఉంది కదా! 3/10వ వంతు పనిని 4 రోజుల్లో చేస్తున్నాడు. అంటే ఇక్కడ చూసుకోండి, 3 = సో, 40 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, నేను చాలా క్లియర్‌గా చెప్తాను. 3 = 40 కదా! మనకు ఒక కంప్లీట్ పని కాబట్టి 1 కావాలి కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి 1, 3 1 1. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా 3 1 1. ఆ తర్వాత ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 3 ముళ్ళ అనమాట. ఆ తర్వాత ఎంత ఉంటుంది? 1 ఉంటుంది కాబట్టి 1/3 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, ఒక కంప్లీట్ పని చేయడానికి ఏ మరియు బికి ఎన్ని డేస్ పడుతుందంటే 13 1/3 డేస్ పడుతుందని చెప్పేసి డైరెక్ట్ మనం చేసేయచ్చు. ఇక్కడే మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, సో, 7/10వ వంతు పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు. ఏ మరియు బిలు 3/10వ వంతు పనిని 4 రోజుల్లో చేస్తున్నాడు. 3/10వ వంతు పనిని 4 రోజుల్లో చేస్తున్నారు. అయితే మొత్తం పని చేయడానికి అంటే ఒక కంప్లీట్ వర్క్ కాబట్టి ఇక్కడ చూసుకోండి, 3 = 40 అని చెప్పేసి రాసుకుంటాం. ఎందుకోసం అంటే ఇది ఇటు పోతుంది కాబట్టి. ఒక కంప్లీట్ వర్క్ కాబట్టి 1 రావాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుందంటే 13 1/3 రావడం జరుగుతుంది. కాబట్టి ఒక కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 13 1/3 డేస్ పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని బేసిక్‌లో ఏ విధంగా చేస్తారో ఇక్కడ చూసుకోండి ఫస్ట్. సో, ఇక్కడ చూసుకోండి, 7/10వ వంతు పనిని ఎన్ని రోజుల్లో అంటే 15 కాబట్టి 15. ఫస్ట్ దీన్ని ఇటు పంపిస్తారనమాట. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 7 = 150 రావడం జరుగుతుంది. ఒక కంప్లీట్ వర్క్ కాబట్టి 1 = రాసుకుంటాం. ఒక కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందంటే ఈ 7 ఇటు పంపిస్తే 150/7 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, ఏకి ఒక కంప్లీట్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 150/7 డేస్ పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, ఏ మరియు బిలు. సో, మిగిలిన పని ఇక్కడ 3/10 కాబట్టి ఇక్కడ 3/10 చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు? 4 రోజులు కాబట్టి 4 రోజుల్లో చేస్తున్నారు. చూసుకోండి, ఇప్పుడు టోటల్ 1 కంప్లీట్ వర్క్ వీళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారో మనకు కావాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి, దీన్ని పంపించామనుకో 40 అవ్వడం జరుగుతుంది. ఈ 3ని ఇటు పంపిస్తే ఇక్కడ 3 రావడం జరుగుతుందనమాట. అంతేనా? ఈ 40ని ఇటు పంపించాము. ఆ తర్వాత 3ని ఇటు పంపించామంటే 1 రావడం జరుగుతుంది మనకి. ఎందుకోసం అంటే ఏముండకపోతే 1 ఉన్నట్టే కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 13 1/3 రావడం జరుగుతుంది. 13 1/3 డేస్ అనమాట. సో, ఇప్పుడు ఏ మరియు బిలు కలిసి ఆ పనిని 13 1/3 రోజుల్లో చేయగలుగుతారు. ఒక్కడే 50/7 రోజుల్లో చేయగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా చెప్పేయచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఏమైనా అడిగితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో అడిగితే చేయగలం, కానీ డైరెక్ట్ ఇదే అడిగాడు కాబట్టి డైరెక్ట్ మనం ఇదే ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్‌గా చెప్పేయచ్చు. ఒకవేళ బి అడిగితే చేయొచ్చు మనం. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో, చూడండి, 12 మంది వ్యక్తులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఎంతమంది పనిలో చేరితే మిగిలిన పని 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది? సో, చూసుకోండి, ఇంపార్టెంట్ క్వెషన్. ఈ క్వెషన్ కూడా రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటాడనమాట. M1 D1 H1 అని చెప్పేసి అంటుంటాం. సో, చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, మనకేమిచ్చాడు? 12 మంది వ్యక్తులు, మంది అన్నాడు కాబట్టి M1 ఉన్నట్టే లెక్క. ఆ తర్వాత తీసుకోండి, 8 రోజుల్లో అంటే
D1 డేస్ ఇచ్చినట్టే లెక్క. ఆ తర్వాత చూసుకోండి మళ్ళీ రోజులు అన్నాడు, మళ్ళీ కూడా అంతే అన్నాడు కాబట్టి M1 D1 ఇచ్చాడు. సో ఫార్ములా మనకి ఏమవుతుందంటే M1 D1 = M2 D2 అనమాట. ఈ ఫార్ములా గురించి నేను కొంతవరకు డిస్కస్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి ముందు ఫార్ములా గురించి కొంచెం డిస్కస్ చేయాలి కాబట్టి చేస్తాను చూడండి. ఈ ఫార్ములాలో ఏమేమి ఉంటాయంటే M1 D1 T1 E1 by W1 = M2 D2 T2 E2 by W2 అనమాట. సో ఇక్కడ చూసుకోండి M అంటే మెన్స్, ఆ తర్వాత చూసుకోండి D అంటే డేస్, ఆ తర్వాత తీసుకోండి T అంటే టైం, ఆ తర్వాత చూసుకోండి E అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం అని చెప్పేసి అంటుంటాం, ఆ తర్వాత W అంటే వర్క్. మీ క్వశ్చన్ చూస్తే చాలా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనుషులు, రోజులు, కాలం హవర్స్లో ఇవ్వచ్చు మరియు డేస్లో కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఎఫిషియన్సీ, ఆ తర్వాత వర్క్ అంటే పని, సామర్థ్యము పని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలుగులో రాసేవాళ్ళు రాసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఒకటే చెప్తాను గుర్తుంచుకోండి. వర్క్ని మనం డివైడెడ్లో రాస్తాము, మిగతా వాటిని అన్నిటిని కూడా పైనే రాస్తాము. ఇక్కడ చూసుకోండి వర్క్ని మనం డివైడెడ్లో ఉంచుతాము, మిగతా అన్నిటిని కూడా పైనే ఉంచుతాము. సో మిగతా అన్నిటిని కూడా మల్టిప్లైలో రాస్తాము పైన, వర్క్ని మాత్రం హారంలో రాస్తాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు, డివైడెడ్లో రాస్తాము అని చెప్పేసి చెప్పేయచ్చు. ఇక్కడ చూసుకోండి మనకి ఏమి ఇచ్చాడో అవే తీసుకోవాలి. ఈ ఫార్ములాలో MD ఇచ్చాడు కాబట్టి MDనే తీసుకోవాలి, మిగతావి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. చేద్దాం చూడండి. 12 మంది వ్యక్తులు, సో 12 మంది వ్యక్తులు సో ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు కాబట్టి 8 రాసుకున్నాను చూడండి. సో 12 మంది వ్యక్తులు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. పని ప్రారంభించి 3 రోజుల తర్వాత, సో పని ప్రారంభించారు ఎందరు మంది 12 మంది వ్యక్తులు పని ప్రారంభించాడు. 3 రోజుల తర్వాత అంటే 3 రోజుల వరకు పని చేశారు కాబట్టి 12 × 3 రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే 12 × 3 రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి పని ప్రారంభించి 3 రోజుల తర్వాత అంటే 3 రోజుల వరకు 12 మంది పని చేసినట్టే లెక్క కదా, కాబట్టి 12 × 3 రాసుకున్నాను. ఆ తర్వాత ప్లస్ ఇప్పుడు చూసుకోండి నెక్స్ట్ ఏమంటున్నాడు, 3 రోజుల తర్వాత ఎంతమంది పనిలో చేరితే ఆ పని 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో పని 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 4 రాసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఎంతమంది పనిలో చేరితే, మొదట ఎంతమంది ఉన్నారు 12 మంది కాబట్టి 12 మంది, ఎంతమంది చేరుతున్నారో తెలియదు కాబట్టి 12 + X అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే X మెంబర్స్ చేరుతున్నారు అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి X అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి చేస్తే మనకు చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడైతే చూడండి 12 × 8 = 36 + 48, 12 × 4 అంటే 48, ఆ తర్వాత తీసుకోండి 4x. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 96 = ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే, సో ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 8 6 అంటే 4కి 4 అనమాట. ఆ తర్వాత ఇక్కడ 4 3 అంటే 7 7 ప్లస్ చేతన 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 8 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4xకి 4x అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ 84 అనేది ఇది తెచ్చామనుకోండి 96 - 84 = 4x. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 12 రావడం జరుగుతుంది కాబట్టి 12 = 4x అయితే ఇప్పుడు x = ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు 3 అనమాట. ఎంతమంది పనిలో చేరాలి అంటే సో ముగ్గురు పనిలో చేరాలి ఎక్స్ట్రాగా. ముందేమో 12 మంది ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు ఎక్స్ట్రాగా చేరుతున్నారు కాబట్టి ముగ్గురు ఎక్కువగా చేరారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 15 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఎందరు మంది చేరారన్నారు కాబట్టి 3 అనేది ఆన్సర్. సో చూసుకోండి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను కావాలంటే. ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా వరకు డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు 12 మంది వ్యక్తులు ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే పని ప్రారంభించారు. ఎందరు ప్రారంభించారు 12 మంది కాబట్టి 12 మంది రాసుకున్నాను. 3 రోజుల తర్వాత అంటే 3 రోజుల వరకు వేశారు కాబట్టి × 3, తర్వాత అన్నాడు కాబట్టి ప్లస్ 3 రోజుల వరకు వేశారు, తర్వాత ఏమైందో చూద్దాం. సో ఇప్పుడు చూసుకోండి ఎంతమంది పనిలో చేరితే మిగిలిన పని 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో టోటల్ పని 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాలట. ఎంతమంది చేరితే అన్నారు కాబట్టి ముందేమో 12 మంది ఉన్నారు, ఇంకా ఎంతమంది చేరితే అన్నారు కాబట్టి చేరితే అంటే ప్లస్ తీసుకుంటాం. సో ఎంతమంది చేరిందో తెలియదు కాబట్టి X అని చెప్పేసి రాసుకుంటాం. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట.
నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, బేసికల్గా ఈ ఫార్ములా కూడా మనకు అవసరం లేదు, డైరెక్ట్ చూసిన వెంటనే చేయగలుగుతాం. బట్ ఎప్పుడైనా వర్క్ ఇచ్చినప్పుడు మనం హారంలో రాసుకోవాలి అంటే మనకి ఈ ఫార్ములా తెలిసి ఉండాలి కాబట్టి నేను చెప్పడం జరిగింది, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఈ మోడల్స్ అనేవి. చాలా మెంబర్స్ డిఫికల్ట్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మెయిన్ చేసే మిస్టేక్ చెప్తాను చూడండి. సో పని ప్రారంభించిన 3 రోజుల తర్వాత అన్నాడు కదా, ఆ 3 రోజులు అట్టరిగా 3 రోజుల గురించి మర్చిపోతారు వీళ్ళు. 12 అని రాసుకోవాలి. 3 రోజుల తర్వాత అంటే 3 రోజుల వరకు వీళ్ళే వేస్తున్నారు కాబట్టి 12x3 రాసేసుకోవాలి. తర్వాత చూడాలి మనం. సో టోటల్ వర్క్ అన్నాడు కాబట్టి ఇంకా పని ఉంది కాబట్టి ప్లస్ రాసుకుంటున్నాం. సో మిగిలిన పని 4 రోజుల్లో కంప్లీట్ అవ్వాలన్నాడు కాబట్టి x4 రాసేసుకుంటున్నాం. మళ్ళీ గుర్తుండదో కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఎంతమంది చేరాలి అన్నాడు కాబట్టి ఇక్కడ 12 + x అని చెప్పేసి రాసుకుంటున్నాం. చేరుతున్నారు కాబట్టి +x అని చెప్పేసి రాసుకుంటున్నాం. ఒకవేళ వెళ్ళిపోతున్నారు పని నుంచి అంటే -x అని చెప్పేసి రాసుకునే వాళ్ళం. అంతకు మించి ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చాలా సింపుల్గానే ఉంటాయి. క్వశ్చన్ క్లారిటీగా చదివితే చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో చూడండి, 3 men ఒక పనిని 18 డేస్లో చేయగలరు. అదే పనిని 6 children 18 డేస్లో చేయగలరు. అదే పనిని 4 men మరియు 4 children ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇక్కడ చూసుకోండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. 3 men ఒక పనిని 18 డేస్లో చేయగలరు. అదే పనిని అన్నారు కాబట్టి ఈక్వల్ 6 children అదే పనిని 18 డేస్లో చేయగలరు. అయినా 4 men + 4 children కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, ఎన్ని డేస్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. మీన్స్ 1 day వర్క్ కనుక్కోవాలి. ఇక్కడ చూసుకోండి, చాలా క్లియర్గా నేను చెప్తాను. ఈ 18 క్యాన్సిల్. ఆ తర్వాత ఇక్కడ 3 1 ఇక్కడ 3 2 అనమాట. ఇప్పుడు చూసుకోండి, m = 2c రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, m/c = ఎంత అంటే 2. ఇక్కడ ఏం లేదు కాబట్టి /1 రాసుకుంటాం. ఇప్పుడు చూసుకోండి, మెన్ యొక్క 1 day వర్క్ ఏమో 2, చిల్డ్రన్ యొక్క 1 day వర్క్ ఏమో 1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, టోటల్ వర్క్ తీసుకోవాలి కాబట్టి సో 3 men × 18 తీసుకుంటున్నాను. ఎందుకోసం అంటే 3 పురుషులు ఒక పని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇది కంప్లీట్ వర్క్ కాబట్టి దీన్ని తీసుకున్నాను. ఈ కంప్లీట్ వర్క్ని ఎవరు 4 men + 4 children కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు కాబట్టి ఇక్కడ D రాసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చూసుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తాను. m = 2 కాబట్టి ఇక్కడ 3 × 2 × 18 ఇప్పుడు చూసుకోండి 4. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, m = 2 కాబట్టి 2, ఆ తర్వాత 4, c = 1 కాబట్టి ఇక్కడ చూసుకోండి 1, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి D అనమాట. ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా. సో ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ చూసుకోండి 6 × 18 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే 8, ఆ తర్వాత 4 అంటే 12 కాబట్టి ఇక్కడ చూసుకోండి 12 రాసుకుంటున్నాను. 12D అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను. చూడండి, 6 1 ఇక్కడ 6 2 అనమాట. మళ్ళీ 2 1 2 9 అనమాట. ఇప్పుడు D = ఎంత అంటే 9 కాబట్టి 9 డేస్లో సో 4 men అండ్ 4 children కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే 9 డేస్లో చేయగలరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో చూడండి, ఇటువంటి మోడల్ అనేది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి బీ ఫోకస్ ఆన్ దిస్ మోడల్ అని చెప్పేసి చెప్తాను. అండ్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. సో చూసుకోండి, 1కి 2 సార్లు చూడండి. ఎందుకోసం అంటే ఒకటే చెప్తాను, మీకు ఏదైతే రాదో అదే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఒకటి గుర్తుంచుకోండి, అందరూ చేయగలిగితే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో రాదన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా అందరూ చేస్తే అందరికీ మార్క్ వస్తుంది, మీకు మార్క్ వస్తుంది. దానివల్ల యూజ్ ఏంది? యూజ్ ఉండదు. కాబట్టి ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే వాళ్ళు చేయకపోతే మీరు చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాథ్స్లో మంచి మార్కులు సాధించినట్లయితే గెట్ ఆన్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి టైం టేబుల్ ఇష్యూలో కూడా మీరు వేసుకునే విషయంలో కూడా మ్యాథ్స్కి ఎక్కువ టైం కేటాయించండి. నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ అని కాదు, మ్యాథ్స్కి ఉన్న వాల్యూ చెప్తున్నాను నేను, అంతే. నెక్స్ట్ చూద్దాం. చూడండి,